హాయ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే తిరుపతి జాతర జరుగుతోంది. తిరుపతిలో సోమ, మంగళ, బుధ 3 రోజులు చాలా అద్భుతంగా చేస్తారు జాతర అమ్మవారికి. గంగమ్మ తల్లికి. ఇక్కడ చూడండి రకరకాల వేషధారణలు. సోమవారం తీసిన వీడియో ఇది. అంటే సోమవారం కాదు, ఆదివారం తీసిన వీడియో. చూడండి ఎన్ని రకాలంటే అన్ని రకాల వాళ్ళు, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా వేషధారణ చేసుకొని అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. ఇలాగా భక్తులు కూడా అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో ఇలా డ్యాన్సులు ప్రోగ్రాంలు అన్నీ కండక్ట్ చేస్తూ ఉంటారు. అన్ని రకాల వాళ్ళు ఇక్కడికి వచ్చి అమ్మవారిని అంటే ఆ గంగమ్మ తల్లిని వేడుకొని మొక్కులు తీర్చుకొని వెళ్తూ ఉంటారు. చుట్టుపక్కల విలేజీలు, బంధుమిత్రులు, బయట దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చేస్తారు. తిరుపతి హడావిడిగా తయారైపోతుంది 3 రోజులు. 4వ రోజు అంటే సద్గురువారం, గురువారం కూడా అమ్మవారి అలంకరణలు అయిపోయిన తర్వాత షాపులన్నీ సర్దేసుకోవడము, ఆడపిల్లలు ఆడవాళ్ళందరూ వచ్చి వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ కొనుక్కోవడము, షాపులు, ఫుడ్ ఐటమ్స్, రకరకాల కూల్ డ్రింక్ షాపులు, ఐస్ క్రీమ్ షాపులు, హడావిడిగా ఉంటుంది. చూడాల్సిందే ఈ జాతరని, ఎవరైనా సరే వదులుకోకూడదు. ఇక్కడ చూడండి రకరకాల డ్యాన్సులు బాబు, చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది. అయితే అమ్మవారికి చూడాల్సిన వాళ్ళు వచ్చి చూడొచ్చు. మామూలుగా ఉండే వాళ్ళైతే వెళ్ళి దర్శనం చేసుకోవడానికి చాలా కష్టము. అయితే అమ్మవారి మీద ఓపిక శ్రద్ధ, భక్తి శ్రద్ధలు ఉంటే వచ్చి వెళ్ళి దర్శించుకోవచ్చు. మరుసటి రోజు బుధవారం, గురువారం కూడా దర్శనానికి అమ్మవారు రెడీగా ఉంటారు, వెళ్ళి చూడొచ్చు. ఇక్కడైతే నేను మష్రూమ్ కర్రీ చేస్తున్నాను పిల్లలు. మష్రూమ్ అంటే పుట్టగొడుగులు వేడి నీళ్ళలో వేసి నానబెట్టేశాను. ఇక్కడైతే జీడిపప్పు, పట్ట, లవంగాలు, యాలకులు 2 వేశాను. అవన్నీ మిక్సీ పట్టేసిన జీడిపప్పుతో పాటు మిక్సీ పట్టేయాలి. దాని తర్వాత 2 టమోటాలు, కొద్దిగా అల్లం కూడా వేశాను ఫ్రెండ్స్, కొత్తిమీర వేశాను. ఇవన్నీ మిక్సీ పట్టేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. మష్రూమ్తో పాటు నేను ఇక్కడ ఒక చిన్న క్యారెట్ ముక్క, అలాగే ఒక ఉర్లగడ్డ వేస్తున్నాను, అంటే ఆలు వేస్తున్నాను పిల్లలు. ఇక్కడైతే సన్నగా కట్ చేసుకున్నాను, మరీ సన్నగా కాదు, మీడియంగా వేశాను. ఈ చాకు భలే షార్ప్గా ఉంది పిల్లలు, కొంచెం అటు ఇటు అయిందంటే కట్ అయిపోతుంది. మొన్నైతే మా వారికి అంటే ఏదో కట్ చేస్తూ ఉన్నారా, ఫ్రూట్స్ ఏదో కట్ చేస్తూ ఉన్నారు, చెక్కమని వేలు తెగింది. చాలా షార్ప్గా ఉంది. ఇక్కడైతే పోపుకి మట్టి పాత్ర పెట్టాను పిల్లలు. ఇక్కడైతే ఆయిల్ వేశాను, ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేశాను. ఆవాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా వేశాను. ఇదంతా కూడా వేగిన తర్వాత పొటాటో అంటే ఆలు, క్యారెట్, పచ్చిమిర్చిలు ఒక 4 వేశాను. కొత్తిమీర, కరివేపాకు, కొత్తిమీర పేస్ట్లో వేశాను కదా, కరివేపాకు వేశాను. ఇవన్నీ వేగిన తర్వాత మెత్తగా పేస్ట్ చేసుకున్నటువంటి మసాలా వేసేయాలి ఇందులో. ఇది కూడా వేగిన తర్వాత వేగుతూ ఉండగా మష్రూమ్ వేశాను. ఇవంతా కలిపి మెత్తగా పేస్ట్ వేసిన అంతా కలిపి పొటాటో ఈ అన్ని కూరగాయల్లో మష్రూమ్కి బాగా పట్టేట్టుగా వేపుకోవాలి. దాని తర్వాత కొంచెం ఆయిల్ వదిలినట్టు అనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత నీళ్ళు వంపేసుకొని, అంటే సరిపడినన్ని నీళ్ళు, ఉప్పు, కారము, కొద్దిగా ధనియాల పొడి వేశాను. అంటే చూపిస్తూ చెప్పడం అంతా చాలా వరకు ఇది కంట్రోల్ చేశాను, అంటే ఎక్కువగా లేకుండా తక్కువ చేశాను. నా భాష కొంచెం తడబడుతోంది, ఏమనుకోకండి పిల్లలు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. కంగారుగా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఇంట్లో గెస్ట్లు ఉన్నారు. కొద్దిగా అల్లం పేస్ట్ అందులో వేసేసాను కదా, కారము, కొద్దిగా పసుపు, అంటే పచ్చిమిర్చి కూడా వేశాను పిల్లలు, ఒక 4-5, సరిపడినంత ఉప్పు వేశాను. ఇదైతే మా ఇంట్లో కొందరు తింటారు, కొందరు తినరు. ఇంకా దానికోసం వేరే ఫ్రై ఏదన్నా చేద్దామని ట్రై చేస్తున్నాను. ఇక్కడైతే అవన్నీ వేసేసిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి సరిపడినంత, అంటే నేను వేపి పొడి చేసి పెట్టుకుంటానని చెప్తాను కదా, ఆ పొడి వేశాను. సరిపడినన్ని నీళ్లు వేసి మూత పెట్టేసామనుకోండి, మీడియం మంట పెట్టామంటే నీట్గా ఉడికిపోతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మష్రూమ్ అయితే బాగా వేడి నీళ్ళలో కడిగి వడగట్టి పెట్టాను, అయినా సరే నీళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్, అందుకని పిండేసి, వాటర్ ఎక్కువైపోతుంది కదా, ఈ వాటర్ తీసుకోకూడదు, కొంచెం స్మెల్ వస్తుందని బాగా పిండి వేసేస్తున్నాను, వాటర్ అంతా తీసేసి. దీని తర్వాత కొంచెం ఉడికిన తర్వాత వాటర్ వేసేసుకోవడమే ఇందులో, అంతే. ఉడికిన తర్వాత దింపుకోవడమే, చాలా టేస్టీగా ఉంటుంది కూర. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి.
ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ హైప్ పాయింట్స్ ఇవ్వండి పిల్లలు. ఎవరు చూస్తున్నా సరే లైక్ అండ్ హైప్ పాయింట్స్ ఇచ్చారనుకోండి ఛానల్ కూడా వృద్ధి అవుతుంది, ఇంకొంతమంది చూడడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ ఎంకరేజ్ మీ. ఇందులో వాటర్ వేసాను. దాని తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించేసామనుకోండి ఆ వాటర్ అంతా పోతుంది. కూర అయితే టేస్టీగా తయారైపోతుంది. ఈ వ్లాగ్ చూస్తున్నందుకు మెనీ థ్యాంక్స్ పిల్లలు అండ్ స్నేహితులు. ఇదిగోండి రైస్, మా ఇంట్లో లంచ్ స్పెషల్ ఇది. కూర చూడండి ఎలా తయారైందో, చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు చేసే విధానాన్ని నాకు కామెంట్లో చెప్పండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్, షేర్ ప్లీజ్.